కోతులు ఆరినా పర్వాలేదు, గాలి వస్తుంది. భుజం ఆగే కొంచెం గాలి ఎక్కువ. చెయ్యి అడ్డు పెట్టుకోండి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఈ లోకమును ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు రక్షకునిగా పంపెను. ఆయన చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి పిలిచి వారిని విమోచించి పరలోకమునకు చేర్చుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. మేము ఆయన చేత వెలిగించబడితిమి. చీకటిలో ఉన్న అనేకులకు మేము ఆయన వెలుగును ప్రకటిస్తాము. ఆమేన్. రక్షకుండు దయించినాడు మన కొరకు, రక్షకుడు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా. క్రీస్తు నేడు అనేకుల కొరకు హల్లెలూయా. క్రీస్తు నేడు మనలో పుట్టిన హల్లెలూయా. క్రీస్తు రాజుకి జై. రాజుల రాజుకి జై. ప్రభువుల ప్రభు. జై. మనం అందరం దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. చాలా శ్రద్ధగా మీరందరూ కూర్చోవాలి. చాలా మంది అనుకుంటారు, ఏంటి దేవుని మాటలు అంటే ఏమిటి? ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు ఆత్మ చేత రాయించిన మాట. యేసుక్రీస్తు ఏ సంబంధమైన దేవుడు అంటే ఆత్మ సంబంధమైన దేవుడు. క్రీస్తు యేసు శరీర సంబంధి కాదు కనుక ఆకారాలు రూపాలు ఏమీ ఉండవు. ఆయన పూర్తిగా ఆత్మ సంబంధమైన దేవుడు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భం ధరింతావని చెప్పాడు దూత. ఆయన ప్రారంభం నుంచి చివరి దాకా కూడా ఆత్మకే ప్రాధాన్యత ఇచ్చిన దేవుడు. అందుకు ఆయన చాలా స్థలాల్లో చెప్తాడు, మీరు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. ఒకటి, మీరు ఆత్మ సంబంధులుగా జీవించాలి. రెండు, మీరు పరలోకాన్ని ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించకూడదు అనేది ఆయన సందేశంలో ప్రధానమైనది. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఫెయిల్ అయిపోయిన వారు ఉన్నారు, అంటే ఓడిపోయిన వారు. ఎవరి ఓడిపోయిన వారు అంటే ఆయన చెప్పిన ప్రకారము జీవించని వారు. ఆత్మ సంబంధులుగా జీవించని వారు ఓడిపోయిన వారే. ప్రభువులో ఉండి డబ్బుని శరీరాన్ని ప్రేమించిన వారు ఓడిపోయిన వారే. లోకాన్ని ప్రేమించిన వారు ఓడిపోయిన వారే. మనలో అలాగ ఓడిపోయిన వారు ఎవరైనా ఉంటే దేవుని రాజ్యానికి మనకు అర్హత లేదు. మీరు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని చేసుకున్నా ఆత్మ సంబంధమైన జీవితం లేకుండా పరలోకానికి వెళ్ళటం అనేది అసాధ్యం. అందుచేత మన దేవుడు ఆత్మ సంబంధి, శరీరాన్ని చూసేవాడు కాదు, ఆకారాలను చూసేవాడు కాదు, మేడలు మిద్దెలు చూసేవాడు కాదు, పదవులు అధికారాలు చూసేవాడు కాదు. ఈ లోకంలో అందరూ కూడా ఇలాంటి పనులకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ దేవుడు ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడు, హృదయానికి ప్రాధాన్యత ఇస్తాడు, మాటకు ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు మాట ఇచ్చి నిలబడకపోయినా, శరీర వాంఛలతోటి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా, డబ్బు మీద వ్యామోహముతోటి నీ బ్రతుకును కూల్చుకున్నా, నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవి కావు. మీరు అనుకోవచ్చు, ఏమండి ఇంతమంది కోట్ల మందిలో ఆత్మ సంబంధులు లేకపోతే దేవుడు ఆయన రాజ్యానికి ఎవరిని తీసుకెళ్తాడు అని. ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రక్కన కోట్ల మంది నిలబడి ఉన్నారు అని బైబిల్లో రాశారు. కనుక మనం ఆత్మ సంబంధులుగా లేనంత మాత్రాన ప్రపంచంలో ఎవరు ఆత్మ సంబంధులు లేరని మీరు అనుకోవద్దు. దేవుని స్తోత్రం. గుడ్డివాడికి లోకమంతా గుడ్డిగా కనిపిస్తుంది, తప్పుడు పనులు చేసేవాడికి లోకం అంతా తప్పుడు పనివారిగా కనిపిస్తారు. కానీ ఆత్మ సంబంధులు కోట్ల కొలదిగా దేవుని సన్నిధిలో ఉన్నారు. అందుచేత యేసు క్రీస్తు అంటే ఆత్మ సంబంధి, శరీర సంబంధి వేషాలు, అలంకారాలు, రెవరెండ్లు, పట్టాలు, పాస్టర్లు, ఫాదర్లు, అయ్యగారులు, గొయ్యగారులు ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండవు. ఇవన్నీ వాళ్ళకు అలంకరించుకుని పైనుంచి కింద గౌన్లు తొడుక్కుని రెబ్బన్లు కట్టుకుని ఈ వేషాలన్నీ ఆయనకి ఏం అక్కర్లేదు. బైబిల్ సేస్, పౌలు చెప్తాడు, యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో మీరు అలా ఉండాలి.
ఆయన గౌన్లు రెప్పలను పట్టుకుని తిరగలేదు, నెత్తి మీద కిరీటాలు టోపీలు ఏం పెట్టుకోలేదు. మనలాగా సామాన్యంగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన్ని వెంబడించాలి మనం, లోకంలో ఉండే వాటిని వెంబడించకూడదు. ఈరోజు లోక సువార్త 1వ అధ్యాయంలో ఒక 2-3 మాటలను మనము ధ్యానం చేద్దాము. లోక సువార్త 1వ అధ్యాయము 41వ వచనము. 1వ అధ్యాయం 41వ వచనము. ఎలిజబెత్ మరియు యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలైను. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక మనం రోజు మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క ప్లానింగ్. దేవుడు ఏం చేస్తాడంటే ఆయనలో ఉన్నవారికి వారి జీవితానికి ఒక ప్లానింగ్ చేస్తాడు ఆయన. ఆ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక కుటుంబ యజమాని దేవుణ్ణి నమ్ముకుంటే, తర్వాత ఆయన భార్య నమ్ముకుంటే, తర్వాత ఆయన పిల్లలు నమ్ముకుంటే, వాళ్ళ జీవితం అంతా, ఉదాహరణకి జీవరత్నం అతని భార్య, అతని 2 పిల్లలు, వారు దేవుళ్ళలో బలంగా ఉండగలిగితే, దేవుడు చెప్పినట్టు వినగలిగితే, ఆత్మీయమైన జీవితాన్ని జీవించగలిగితే, వారి పిల్లల జీవితాలు చివరి దాకా చక్కని ప్లానింగ్ రాసేసి ఉంచుతాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు దేవుళ్ళలో ఉంటే కనుక అలాగా వారి జీవితం వెళ్ళిపోతుంది. ఎవరి మీద ఆధారపడరు, ఎవరి దగ్గర చేయి చాపరు, చెడ్డ పేరు తెచ్చుకోరు, వాళ్ళ పిల్లలు చెడ్డ పేరు తెచ్చుకోరు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు. ఏ వయసులో వివాహం జరగాలి, ఏ వయసులో ఏది జరగాలి, ఏ వయసులో ఈ అమ్మాయిని స్వస్థపరచాలి, దేవుడు మాటిచ్చాడు స్వస్థపరుస్తానని. ఇవన్నీ కూడా సమయాన్ని బట్టి దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం మార్గం తప్పి దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి సొంత జ్ఞానముతో ఎవరో చెప్పారు ఇలా కాదు అలా కాదు అలా కాదు ఇలా కాదని ఎప్పుడైతే మనము తప్పిపోతామో, ఆయన ఇంకా నీ జీవితంలో ఏమి చేయలేడు. నువ్వు ఆయన మార్గంలో నడిస్తే నీకు కార్యం చేయగలడు, కానీ నీ సొంత మార్గంలో నడిస్తే నీ కార్యాన్ని చేయలేడు. అలాగా అందరి జీవితాలను కూడా ఒక ప్లానింగ్ ప్రకారం దేవుడు అమర్చాడు. ఎందుకంటే నక్షత్రాలు చూడండి, ఆకాశము చూడండి, సూర్యచంద్రులను చూడండి, భూమిని చూడండి, వర్షాన్ని చూడండి, మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాగే ఒక మనిషి, ఆ మనిషిని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నడినెత్తి నుండి మనలను తయారు చేసినటువంటి విధానం. పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పనికి మాలినోళ్ళు కాదు. గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళి మీరు మానవ శరీర నిర్మాణం గురించి అడిగితే వాళ్ళ ముందు దేవుడికి దండం పెట్టి, అమ్మా మనలో ఎంత అద్భుతం పెట్టాడు లోపల అంటాడు. దేవుని స్తోత్రం. ఇంత అద్భుతమైన జీవితాన్ని వ్యసనాలతో, తాగుడుతో, తిరుగుడుతో, రకరకాలైనటువంటి వ్యసనాలతో సర్వనాశనం చేసుకుని, అందమైన దేహాన్ని కుళ్ళిపోయేటట్టు చేసుకుని, అందమైనటువంటి ఆకృతిని నాశనం చేసుకునే జీవితాలు మనకు కనిపిస్తున్నాయి. అంచేత చెప్పేది ఒకటే, దేవుడు ప్లానింగ్ ప్రకారం భూమి వింటుంది, ఆకాశం వింటుంది, వర్షం చక్కగా కురుస్తుంది. ఏ కాలంలో అది దేవుడు చక్కగా నియమించాడు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. జంతువులు దేవుడి మాట వింటున్నాయి, పక్షులు దేవుడి మాట వింటున్నాయి, జలచరాలు దేవుడి మాట వింటున్నాయి, సింహాలు, పులులు దేవుడి మాట వింటున్నాయి. దౌర్భాగ్యుడైన మానవుడు దేవుని మాట వినడం లేదు. దేవునిస్తూ వీడు వినడు. ఇలాగెళ్ళమంటే ఇలాగెళ్తాడు, ఇలాగెళ్ళంటే ఇలాగెళ్తాడు, అలాగెళ్ళంటే ఇలాగెళ్తాడు, ఇలాగెళ్ళమంటే అలాగెళ్తాడు. దేవుడు
చెప్పినట్టు నడుస్తున్నాం అన్నవారు కుడి చేయి చూపించండి. చూసారా, దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు, ఆ పిల్ల ఎత్తింది. చూసారా, ఒక్క ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉండలేదు ఏ రోజు కూడా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్టు వింటున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? మొదట మనం నడిచాక కదా వాళ్ళందరికీ చెప్పాలి. మనం నడవకుండా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు అంటారు, చెప్పవలే ఇంకా కట్టిపెట్టి అంటారు, పైకి అనపోయినా లోపల. అంతే కదా. ఒకరోజు తణుకులో ఒక పాస్టర్ గారు పెద్ద సభ పెట్టారు. ఇదే దినాల్లో 2002లో 19 సంవత్సరాల కిందట. నా పక్కన సభలో పాటలు పాడే అమ్మాయిలు నా పక్కన కూర్చున్నారు కింద. ఆయన పైకి ఏదేదో మాట్లాడుతూ, ఇంకా మీరు పాటలు పాడతానికి రండి అంటే మొదలెట్టాడు సోది అంటున్నారు. అతని దగ్గర పాటలు పాడేవాడికి అతని జీవితం ఎంత నీచముగా కనిపిస్తూ ఉంది. దేవుళ్ళు యథార్థంగా నడవకపోతే నీ కిందనున్న వారు నిన్ను హేళన చేస్తారు, నీ ఇంటిలో వారు నిన్ను హేళన చేస్తారు. తల్లిదండ్రులు క్రమశిక్షణలో లేకపోతే పిల్లలు నీ మాట వినరు, నీ మాట వినరు. గుర్తుపెట్టుకోండి. అంచేత దేవుడు ప్రతిదీ చక్కగా నియమించి, దేవుడు మాట వినని వారు ఎవరని బైబిల్లో చూస్తే మనుషులే. చూడండి, చేప దేవుడు మాట వినంది. ఒక తిమింగళం లాంటి పెద్ద చేప యోనా అనే వ్యక్తిని 3 దినాల నోట్లో పెట్టుకుని గుటకేయకుండా 3 దినాలు నోరు తెరుచుకుని సముద్రంలో తిరిగింది. అందరూ దేవుని స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. ఎవరు దేవుడి మాట విన్నారు? చేప, తిమింగళం. నెంబర్ 2, గాడిద దేవుని మాటని మాట్లాడుతోంది బిలమ్మ దగ్గర. ఎవరు దేవుడి మాట అన్నారు? గాడిద దేవుని మాట. చెప్పండి. చేప నోరు తెరవండి. చేప ఉంది, గాడిద. దానియాలు ముట్టుకోవద్దంటే సింహాలు ఏం చేసినాయి? దండబెట్టి తెల్లవాళ్ళు కూర్చున్నాయి. సింహాలు ఎవరి మాట ఉన్నాయి? అందరు గట్టిగా చెప్పండి. ఈ మాట అనడానికి మనకు సిగ్గులేదా? సిగ్గులేదా? దేవుడి మాట వింటున్నావు, మనం వింటున్నావా? గాడి తింటుందంట, సింహం వింటుందంట, చేప వింటుందంట. నువ్వేనో నోటికి వచ్చినట్టు అలా మాట్లాడుతావు. ఎందుకు వింటలేదు నువ్వు? బైబిల్ మొత్తంలో ఒకే మాట దేవుడు చెప్తాడు. తండ్రి అయిన దేవుడు అంటాడు కింద ఉన్న వాళ్ళందరితో, నా ప్రియ కుమారుడు మాట వినండి, మీ జీవితాలు బాగుంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీలో కానీ, నేను కానీ, మీరు కానీ, మనలో ఎవరమైనా కానీ దేవుని మాట ఎవరైతే వినడం లేదో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగోవు, వాళ్ళ కుటుంబాలు బాగోవు, వాళ్ళ గృహాలు బాగోవు, వాళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగోవు. అభివృద్ధి అనేది వాళ్ళ జీవితంలో కనపడదు, ఆరోగ్యం అనేది వాళ్ళ జీవితంలో కనపడదు, సమాధానం అనేది వాళ్ళ ఇంటిలో ఉండదు. ఎప్పుడు రోగాలు, రుష్టులు, దెయ్యాలు, దురాత్మలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, దెయ్యపాత్మలు ఇంటి నిండా కొలమంట తిరుగుతూ ఉంటాయి. ఎవరి మాట వినకపోతే గట్టిగా చెప్పాలి. ఎవరి మాట? దేవుని మాట వినాలి. అన్నీ దేవుడి మాట వింటున్నాయి. ప్రకృతి ఆగన్నాడు సముద్రాన్ని, అలాగనండి. వర్షం ఆగన్నాడు, ఆగుతుంది. అన్నీ ఆయన మాట ఉన్నాయి, అన్నీ ఆయన మాట ఉన్నాయి. ఈ రాత్రి హృదయాన్ని తెరుచుకో. దేవుడి మాట వినడం లేదు కనుక నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంతవరకు సమాధానం అనేది లేదు. యేసు ప్రభులో ఎప్పుడు మార్పు అనేది ఉండదండి. నా మాట వింటేనే సమాధానం అని ఆయన అన్నాడంటే, వినంతకాలం నీ జీవితంలో సమాధానం ఉండదు. దేవుని స్తోత్రం. సమాధానం లేకపోయినా పర్వాలేదా? నేను విన్నంటావా? సమాధానం లేకపోయినా పర్వాలేదు, నేను పరిశుద్ధం మాట్లాడకూడదు. సమాధానం లేకపోయినా పర్వాలేదు, నా జీవితం అలా గడిచిపోతుంది, పర్వాలేదు. పొద్దున్న తింటున్నాను, మధ్యాహ్నం తింటున్నాను, రాత్రికి తింటున్నాను, పొద్దున్న నెగుతున్నాను, నడుస్తున్నాను, పోతున్నాను. ఒక్క మాట మీరు విన్నారా? 7 గంటలకు ఎక్కడ ఉండాలంటే 7:30కి, 7:40కి వస్తున్నారు. చూస్తున్నాను నేను. దేవుడు మాట వింటేనే. నేను దేవుడి మాట వింటాను కనుక మిమ్మల్ని వినమంటున్నాను. నేను సమయాన్ని పాటిస్తాను కనుక మిమ్మల్ని పాటించమంటున్నాను.
నేను ప్రార్థన చేస్తాను కనుక మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నాను. నేను ప్రేమిస్తాను కనుక మిమ్మల్ని ప్రేమించమంటున్నాను. యేసు ప్రభు చేసి చెయ్యమని చెప్పే దేవుడు అని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏ ప్రయోజనం లేదు. 24 గంటల ప్రార్థన అంటుంది ఒక ఆవిడ. తెల్లారి గంటలు అలా మోకరించానంటే 7 అయిపోయినా కూడా నేను అలా మోకాళ్ళ మీద ఉంటానండి. ఏం ప్రయోజనం? నీ బుద్ధి బాగలేదే, నీ హృదయం బాగలేదే, ఎదురోడు బాగుంటే వార్చలేవే, అన్ని అబద్ధాలు పొద్దున్న కానీ సాయంత్రం వరకు అన్ని అబద్ధాలు ఆడతావే. నీకెలాగ దేవుని కృప దొరుకుతుంది? మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియ కోరుమా, ప్రభువును తెలియ కోరుమా, రక్షకుడని నిలువుమా, రక్షకుడని నిలువుమా, మారు మనసు పొందుమా, సముదాయ పోసిరి పరిశుద్ధాత్మ విరిచిరి, నరకములో పడు ఆత్మకు, నరకములో పడు ఆత్మకు, పరలోక మార్గము చూపిరి, పరలోక మార్గము చూపిరి, మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, నిత్య జీవన సామ్రమునా నావగవచ్చెను దేవుడే, ప్రియ చిత్తమును తెలుపుచు, ప్రియ చిత్తమును తెలుపుచు, ఆవలి గట్టుకు చేర్చిరి, మారు మనసు పొందుమా, మార్గములో కలుగుమా, ఉత్తేజముగా నిలువుమా, ఉత్తముడతడని తెలియుమా, మహదానందము పొందుమా. రోజున ఒక పాస్టర్ గారు బాప్తిసం పొందడానికి ముందు బాప్తిసం పొందే వాళ్ళందరినీ నుంచోబెట్టి దువ్వలో ఏమేం చేయాలో చెప్తున్నాడు. పొద్దున్నే లేగాలి, ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, భోజనానికి వస్తువులు ఉండకూడదు, ఇలాగా చాలా కండిషన్స్. రోజు బైబిల్ చదవాలి, రాత్రి ప్రార్థన చేయాలి, ఈ టైంకి, పొద్దున్న ఈ టైంకి ప్రార్థన చేయాలి, ఏం ముట్టుకోకు, నువ్వు చెప్పినప్పుడు అటు ఇటు కలుపుకో, అంచేత ఈ టైంకి ఎలా చేయాలి, ఈ టైంకి ఎలా చేయాలి అన్నీ చెప్పాడు. ఒక 10 సూత్రాలు చెప్పాడు. నాడండి బాప్తిస్వానికి అన్నాడు. నేను బయలుదేరి వచ్చేస్తుంటారు కానీ అదేంటి మీరు బాప్తిస్వానికి రారా? ఆ బాప్తిస్వం వల్ల ఏంటి ప్రయోజనం అని అడిగాను నేను. అతను ఇచ్చే బాప్తిస్వం వల్ల ప్రయోజనం ఏంటి? నీటిలో మునగడం వల్ల ప్రయోజనం ఏంటి? వస్తువులు తీయటం వల్ల ప్రయోజనం ఏంటి? బట్టు తీయటం వల్ల ప్రయోజనం ఏంటి? ఎక్కడికి భోజనానికి వెళ్ళకపోవడం వల్ల ప్రయోజనం ఏంటి? మరి ఏంటండి మీ ఉద్దేశం ఏంటి? అసలైన విషయం యేసుక్రీస్తు చెప్పిన విషయం అతను చెప్పలేదు కనుక ఆ బాప్తిస్మ కార్యక్రమానికి నేను రాను. ఏంటంటే విషయం, మారు మనసు పొందాలన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పొందాలి? మారు మనసు అంటే ఏం మనసు? అంతకుముందు మంద కుళ్ళు, దరిద్రపు మనసు, స్వార్థం. నేను నా పిల్లలు బతికితే చాలు, ఇంకెవరు బతకక్కర్లేదు, నేను బాగుంటే చాలు, ఎవరు బాగోలేకక్కర్లేదు.
అంతకుముందు ఉన్న మనసు అది. నా బంధువులు అంటేనే నాకు ప్రీతి, ఎవరి బంధువులన్నా నాకు ప్రీతి ఉండదు, నాకు కావాల్సిన వాడు అంటే నాకు ఇష్టం, నాకు అక్కర్లేనివాడు నాకు వద్దు. అది అంతకుముందు ఉన్న మనస్సు. మరి యేసుక్రీస్తు మనస్సు అందరినీ ప్రేమించాలి, అందరి బాగు కోరుకోవాలి, సహాయం చేయగలిగితే చేయాలి, కష్టాల్లో శ్రమల్లో ఆదుకోవాలి, శత్రువుల గురించి కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. దాని పేరేంటి? ఆ మారు మనసు సంభాషణ ఉండదు అసలు. ఆ మారు మనసు గురించి ప్రార్థన ఉండదు, మారు మనసు గురించి ఏ ప్రకటనలు ఉండవు, మారు మనసు గురించి మాట్లాడటం. ఒక ఆవిడ పెద్ద వడ్డీ వ్యాపారం చేస్తుందంట. ఆవిడ అడిగాను, ఏమన్నా నీకు మారు మనసు పొందితే అలా చేస్తావా నువ్వు? అలాంటి తప్పుడు పనులు చేస్తావు నువ్వు? అయితే మీ సంఘానికి ఇంకా రానండి. నువ్వు సంఘానికి వచ్చినా రాకపోయినా ఒకటే, ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు పోయేది కిందకే. దేవుని స్తోత్రం. తప్పుడు పనులు చేస్తూ దేవుని మందిరానికి వచ్చి నువ్వు పైకి ఎలాగెళ్తావు? పైనుండేదంతా పరిశుద్ధులు. పైనుండేదంతా ఎవరు? అందరూ చెప్పండి. పరిశుద్ధులు. పాపాత్ములు, దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు, ద్రోహులు, ఎదుటివారిని మోసం చేసేవారు, ఎదుటివారిని దోసుకునేవారు పైన ఉండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం వరకు దేవుడు పైన ఎలాంటి వారు ఉంటారో చెప్పాడు. పైన ఎలాంటి వారు ఉంటాడో చెప్పాడు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నది పైకి పరలోకానికి వెళ్తానిక, కింద బతకటానిక? అందరూ నోరుతారండి. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు జీవించేనే వెళ్తావు. చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు నేను. యేసు ప్రభు చెప్పినట్టు జీవించని వారిని తీసుకెళ్లే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే పౌలు అన్నాడు, యేసు ప్రభు తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చెయ్యలేడట. చెయ్యాలనుకున్నా చెప్పండి, చెయ్యాలనుకున్నా చెయ్యలేడట. మనవాడు చెయ్యాలనుకుంటే చేసేస్తారు, చేయాలనుకోమని చేసేస్తారు, ఏమనుకుంటే చేసేస్తారు, ఎలాగనుకుంటే చేసేస్తారు, పర్వాలేదండి అంటారు. అర్థమైందండి? జాగ్రత్తగా ఉండండి. అంచేత ఇక్కడ ఏమైందంటే ఎలిజబెత్ అంటే యోహాను తల్లి, మరి అంటే యేసుక్రీస్తు తల్లి. యేసుక్రీస్తు గర్భములో ఉన్నాడు, ఎలిజబెత్ గర్భములో యోహాను ఉన్నాడు. ఎలిజబెత్ గర్భానికి మరియ గర్భానికి వ్యత్యాసం 6 నెలలు. 6 నెలలు తేడా. ఈ 6 నెలలు తేడాలో మరికొంతకాలం అయిన తర్వాత మరియా ఎలిజబెత్ ఇంటికి బయలుదేరింది. నేను అందుకే చెప్తున్నాను, ఇది దేవుని ప్రణాళిక. దేవుని స్తోత్రం. ఎలిజబెత్ ఇంటికి మరియా ఎందుకు వచ్చింది అనేది ఈరోజు చూద్దాం. ఈమె నిండు ఇంకా గర్భంలో ఉంది. ఆమె గర్భం నిండుతనానికి వస్తూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో ఎలిజబెత్ పిల్లోడిని కంటది. అంచేత వీళ్ళిద్దరూ కూడా ఏకమయ్యేటప్పటికి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. అదేంటంటే ఎలిజబెత్ గర్భములో శిశువు గంతులు వేసెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమయ్యా ఆనందం బెంగట్టుకున్నాడు? సరే కూర్చో. అంచేత అంటే దేవుడు చెప్పినట్టు చేస్తలేదు ఎలాగానో ఆలోచిస్తున్నావా? ఆలోచించేదేమీ లేదు, చేయటమే. ఇంకా థింకింగ్ వల్ల ఏం చేద్దామని ఆలోచించొద్దు. ఆయన ఏం చెప్పింది చేయటమే. ఏముంది మరియా శిష్యులతోటి, యేసు ప్రభు శిష్యులతోటి ఎక్కువసేపు ఆలోచించకండి, మా అబ్బాయి చెప్పింది చేయండి అన్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత గర్భంలో శిశువు గొంతులే అర్థం ఏంటండి? చెప్పండి. గర్భంలో శిశువు గొంతులే అర్థం ఏంటి తెలుసండి? ఈమె గర్భము పరిశుద్ధాత్మ వలన వచ్చింది. యేసు ప్రభు భార్య గర్భము. మరి ఎలిజబెత్ గర్భము దేవుని ఆశీర్వాదముతో వచ్చిన గర్భము. దేవుని స్తోత్రం. ఈ ఎలిజబెత్ గర్భములో ఉన్నవాడు మరియ గర్భంలో ఉన్నవాడికి బాప్తిసం ఇవ్వబోతున్నాడు. అంటే ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు రచించాడు. దేవుడు ఎంత గొప్ప
ప్రణాళిక అనుగ్రహించాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. నేను 2001 ఏప్రిల్ 15 బాప్తిసం పొందుతున్నప్పుడు నేను అనుకోలేదు. ఏమనుకోలేదు తెలుసా? 2001 ఏప్రిల్ 15 నేను నా భార్య నీటిలో దిగి బాప్తిసం పొందుతున్నప్పుడు నేను అనుకోలేదు నేను ఎవరికైనా బాప్తిసం ఇస్తానని. 400 మందికి బాప్తిసం ఇచ్చాను. గట్టిగా దేవుని హల్లెలూయా. నేను అనుకోలేదండి. ఎవరి ప్రణాళిక చెప్పండి? దేవుని ప్రణాళిక. మనందరం దేవుని ప్రణాళికలో ఉన్నాము. తప్పిపోకండి. చక్కగా నడిపిస్తాడు. కష్టాల కొలిమి కాల్చివేసిన శోభల గుండెలో చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోభల గుండెలో చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కని కరిగిపోయినా నా యొక్క కలిమి కరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. మీరు మీ జీవితంలో ఏది లక్ష్యం, ఆరోగ్య విషయం కానీ, డబ్బు విషయం కానీ, ఇంకోటి కానీ, నా దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఒక్కటే పరీక్షించుకో. ఇంటికెళ్ళి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ జీవితాన్ని పరిశీలించుకో. నేను దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నానా లేదా? నేను దేవుడు చెప్పినట్టు వింటున్నానా లేదా? దేవుడు చెప్పినట్టు నడుస్తున్నానా లేదా? పరీక్షించుకో. నీకే జవాబు వచ్చేస్తుంది. నువ్వు దేంట్లో తప్పిపోయినా నీ ప్రయాణం ఆగిపోతుంది. ఏమైనా స్తోత్రం. మధ్యలో అడ్డం వచ్చేస్తుంది. ఆ సజీవ రాయి నీకు అడ్డొచ్చేస్తుంది. విశ్వసించు వారికి పునాది రాయి, విశ్వసింపని వారికి అడ్డు రాయి. చాలా మంది అంటారంట, సాతానండి మాకు అడ్డం వచ్చేస్తున్నాడు, సాతాను మా ఇంటికి అడ్డం వచ్చేస్తున్నాడు, మా పెళ్ళిళ్ళకి అడ్డం వచ్చేస్తున్నాడు, మా కార్యక్రమానికి అడ్డం వచ్చేస్తున్నాడు. యేసు ప్రభు ఉండగా సాతాను అడ్డం వచ్చాడని చెప్పుకుంటా సిగ్గులేదు నీకు? యేసు ప్రభు కంటే సాతాను గొప్పడా? పత్తల కొట్టి ముందుకు తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రభులో ఉండు. అడ్డు రావడం వస్తాడు, కానీ కొంతసేపే, కొన్ని రోజులే, కొద్ది కాలమే. తర్వాత జయం ఎవరిది చెప్పాలి? దేవుడిదే జయం. ప్రతి దానికి సాతాను గొడవ ఎందుకు మనకి? ఆడి గొడవ ఎందుకు మనకి? నువ్వు యేసుతో ఉన్నప్పుడు ఆడి గొడవ ఎందుకు నీకు? ఆడితో సంబంధం లేదు మనకి. వాడికి మనకి ఏ విధమైన సంబంధం లేదని యేసు చెప్పాడు. ప్రతిదానికి నన్ను పడగొట్టేశాడు, నన్ను పడగొట్టేశాడు. ఏం పడగొట్టేశాడు? నిన్ను. నువ్వు పడిపోయేలా ఉంటే పడగొడతాడు. నువ్వు ఎత్తడు ప్రాకారముగా ఉంటే ఆయన అలా పడగొడతాడు. అతను నిన్ను పడగొట్టలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఆ లోపల ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎవరిని చూసి? మేరీని చూసా, యేసును చూసా? దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్యను చూసి గంతులు వేస్తున్నాడు. శిశువు మాట్లాడుకుంటున్నారు. శిశువు సంతోషపడిపోతున్నారు. పెద్దవాడు సంతోషపడిపోతున్నారు. శిశువులు సంతోషపడిపోతున్నారు. అర్థమైందండి? మీకు అర్థం కాలేదా? మీ ఇంట్లో వారు, మీరు ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అలాగ వేరే ఇంటి వారు మేము చాలా సంతోషంగా ఉంటామండి అన్నవారు చెప్పండి. అర్థమైంది మీకు? మీరు ఇంకొక ఇంటికి వెళ్ళే వాళ్ళు ప్రభువులోనే ఉన్నారు, మీరు ప్రభువులోనే ఉన్నారు. మేము ఎంత ఆనందిస్తామనండి. దేని గురించి అండి? మొన్నే చేయించాను 3.5 కాసులు ఏంటి? అదేనా నువ్వు చూపించేది? అదేనా? 320 గజాలు కొన్నాం.
ఇంక 80 గజాలు కొనాలి. దీనికి ఆ సంతోషము. వాళ్ళిద్దరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎలిజబెత్ ఆ మేరీ ధనవంతులు కాదు, దేవుని స్తోత్రం. కడు పేదవారు. ఎవరండి వాళ్ళు? కడు పేదవారు. ఆ పేదవారి కడుపుల్లో పిల్లలకి సంతోషం ఎందుకో తెలుసండి? ఎంత పేదవారైనా పరలోకపు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు. దేవుని స్తోత్రం. ఎవరండి వాళ్ళు? లోపల ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు కూడా ఎవరి చేత ఎన్నిక చేయబడిన వారు? చెప్పండి అందరూ. ఈ లోపలేమో లోకరక్షకుడు ఉన్నాడు, ఆ లోపలేమో బాప్తిస్మిచ్చే యోహాను గారు ఉన్నారు. ఈవిడేమో పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తే ఆవిడ దేవుని ఆశీర్వాదంతో చాలా పెద్ద వయస్సులో గర్భం ధరించింది. అంచేత మీ సహవాసాలు కూడా బాగుండాలి. పనికి మారిన సహవాసాలు ఉండకూడదు, మంచి సహవాసం ఉండాలి. దేవుళ్ళో ఉండేవాడితో సహవాసాలు ఉండాలి. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వారికి సహవాసం బాగుంటుంది. అటు ఇటు ఉన్న వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళని చూసి మీకు భయం వేస్తుంది. ఇదేంటి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళ ఇంట్లో ఎలా ఉందేంటి, దెయ్యాలు తిరుగుతున్నాయి ఏంటి? ఎందుకు తిరగవు? వాళ్ళ దేవుడిని నామకార్థంగా నమ్ముకున్నారు. వాళ్ళ ఇంట్లో దెయ్యాలు కాకపోతే దేవుడు ఎక్కడ ఉంటాడు? అందుచేత ఇక్కడ ఎవరింట్లోనే దెయ్యాలు లేవండి. ఇద్దరిళ్లలోనే దేవుని ఆత్మ ఉంది, ఇద్దరి హృదయాల్లోనే దేవుని ఆత్మ ఉంది, ఇద్దరి గర్భాల్లోనే దేవుని ఆత్మ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి సహవాసాలు ఉండాలి మీకు. పరికమాన సహవాసాలు కాదు. ఒక మంచి సహవాసం నీ జీవితాన్ని మారుస్తుంది. నీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో పరీక్షించుకోవాలి. నీ కుటుంబం ఎవరితో స్నేహం కలిగి ఉందో పరీక్షించుకోవాలి. దొంగలతో సహవాసం చేస్తే వీళ్ళు దొంగలుగానే మారుతారు. వేషధారులతో సహవాసం చేస్తే మీరు వేషధారులుగానే ఉంటారు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. ఏమనిస్తాం? హల్లెలూయా. ఏ సహవాసం ఉండాలి చెప్పండి అందరూ. చిరకాల స్నేహితుడా, నా చిరకాల మంచి నేర్పిస్తుంది, చెడు స్నేహం చెడు నేర్పిస్తుంది. నీకెవరు మంచి స్నేహితులు దొరకకపోతే దేవుడితో స్నేహం చేసి కూర్చో ఇంట్లో హాయిగా. భార్యాభర్తలు కూడా స్నేహితుల్లాగా ఉండొచ్చు ఇద్దరు దేవుళ్ళు ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులు కూడా అందరూ దేవుళ్ళు ఉంటే ఆ ఇల్లు స్నేహ వాతావరణంలో ఉంటుంది, కలుషిత వాతావరణంలో ఉండదు. కలుషిత వాతావరణంలో ఉంటుంది. కొద్దిసేపు ఉంటే అయిపోవచ్చు, పడుకోవచ్చు. ఇక్కడ ఆవలింతలు చేయొద్దు. నేను రయ్యను వచ్చేస్తాను నేను. ఓకే, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి.
అదేంటో ఇలాంటి వాళ్ళే కనపడతారు నాకు, నా చూపు అలా పోతూ ఉంటాం. ఓకే, చూడండి, ఇద్దరు తల్లులు గొప్పవారు, ఇద్దరు పిల్లలు గొప్పవారు. ఇది ఎవరి ప్రణాళిక? అదే చెప్తున్నాను. మీరు దేవుని ప్రణాళికలో ఉంటే మీ పిల్లలు చాలా గొప్పవారు అవుతారు. అద్భుతమైన ఆశీర్వాదం ఇవ్వటానికి. ఈ లోకాన్ని శపించడానికి రాలేదు ఆయన, ఈ లోకాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఈ లోకాన్ని మురికి చేయడానికి రాలేదు, ఈ లోకాన్ని కడగటానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తులో ఉండి ఎవరైనా పాపంలో ఉన్నారంటే వాళ్ళ యేసుక్రీస్తుకి వారికి ఏ విధమైన సంబంధము లేదు. వాళ్ళని ఆయన ఎరగడు. అంచేత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని, ఎవరు నిండుకున్నారండి? ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఏం మాట్లాడుతుందో తెలుసండి? ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా అన్నారో లేదో ఈ మాట, ప్రసన్నమణి గారు మీతో అన్నారమ్మా ఎవరైనా ఈ మాట? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. చెప్పండి, ఎందుచేత? ఎందుచేత స్త్రీలలో ఆశీర్వదింపబడింది ఆవిడ? ఎందుచేత? లోక రక్షకుడు నీ కడుపులో పడుతున్నాడు. ప్రపంచంలో ఎంతమంది స్త్రీలుంటే నిన్నెన్నుకున్నాడమ్మా దేవుడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మరి మనం అందరం యేసు ప్రభువుని కలిగి ఉన్నామంటారా లేమా? ఒకసారి గట్టిగా చెప్పాలి నాకు. కలిగి ఉన్నారండి ప్రసన్నమణి గారు, హెప్సిబా గారు, మీరందరూ యేసుని కలిగి ఉన్నారా? చెప్పాలి. మరి మిమ్మల్ని కూడా అలాగే అనాలి కదా. ఎవరైనా చూసినప్పుడు అమ్మ నువ్వు ఎంత ఆశ్చర్యపడ్డావు అమ్మా అన్నారా మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా? ఎందుకంటే మన మొహంలో ఆ కాంతి లేదా, మన మొహంలో ఆ కళ లేదా? అర్థమైందా? యేసయ్యను కలిగి ఉన్న మరియను ఎలాగనాలో యేసయ్యను కలిగి ఉన్న మనల్ని అలాగే పలకరించాలి. దేవుని స్తోత్రం. అంతే కదా, అంతే కదండి. మనల్ని కూడా అలాగే పలకరించాలి. వస్తుంది బాబోయ్ పనిపేసేయండి, ఆవిడ వస్తే ఇంకా మనం తట్టుకోలేము, 2-3 గంటలు వెళ్ళం అనే పరిస్థితి లేదు. ఏదో డబ్బులు అడగటానికి వస్తుంది నాయనోయ్, ఇదే పరిస్థితి. ఇలాంటి స్థితులు ఉన్నాయా లేదా? ఎలిజబెత్ లాగా సంతోషించేగా ఉన్నామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము. తర్వాత మాట అందరూ నాతో కలిసి చెప్పండి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. అందరూ చెప్పండి. నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉంటే మరి నీ పిల్లలు కూడా ఆశీర్వాదం పొందిన వారై ఉండాలి. ఒకడేమో లాగు లేకుండా తిరుగుతాడు, ఒకడు చొక్కా లేకుండా తిరుగుతాడు, ఒకడు ఎక్కడ నడుస్తాడో తెలుదు, ఒకడు చీవుడు ముక్కేసుకుని ఉంటాడు, ఒకడు మురికి చొక్కా తొడుక్కుని ఉంటాడు. ఏం ఆశీర్వాదం పొందిన పిల్లలు భలేగా ఉన్నారండి. పైగా ఒకవేళ పాస్టర్ గారు లేకపోతే పెద్దోళ్ళు ఎవరు ఇంటికి వెళ్తే కనుక కరెక్ట్గా కర్ర గోడిగా ఏదో పెట్టి ఆడిని ఎత్తినట్టు కొడతాడు. లేకపోతే నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఈ పాస్టర్ గారికి ఏదన్నా పట్టుకొచ్చి పెడితే పట్టుకుపోతాడు కంచం తిని లోపల. ఏమి పెంపకం, అద్భుతమైన పెంపకం. రోజు నాకు ఆవిడ 2 స్వీట్లను 2 బిస్కెట్లు పెట్టింది, 4 పట్టుకుపోయాడు. ఆవిడేమనుకుంటుంది, నేను తినేయాను అనుకుంటాను. నేనే అక్కడ తిన్నాను, ఆడు తినేస్తాను గుమ్మను నుంచుని 4 తినేస్తాను నేను ఒకసారి. ఎంత గొప్పగా పెంచుతుందా బిడ్డని. నవ్వుతున్నారండి. మీ గర్భఫలాలు ఎలా ఉన్నాయమ్మా? యేసుక్రీస్తులాగా ఉన్నారా? యోహానులాగా ఉన్నారా నీ పిల్లలు? ఉన్నారా? ఉండకపోతే సిగ్గు తెచ్చుకోండి. ఈ రోజు నుంచి నేర్పించుకోండి. అలాగా కర్ర విరగొట్టండి, బెత్తం వాడండి. బెత్తం వాడమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు బెత్తం వాడకపోతే తర్వాత నేను విరగొడతాడు, నీ నడు విరగొడతాడు. నీ దగ్గర ఉన్న 50,000 ఇలాగయ్యా అంటాడు. ఎవరంటే నడు విరగొడతాడు నిన్నాడు. అలాంటి బ్రతుకులు కనిపిస్తున్నాయి మనకి. తిన్న క్రిస్మస్ అంటే క్రీస్తులాగా జీవించడం నేర్పించమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అది క్రిస్మస్. నువ్వు ఆశీర్వదింపబడ్డావు, నీ గర్భఫలము ఎదురవుతుందా? మెరుగుంది. ఇది ఏం పెంచుతున్నారమ్మా?
ఆలోచించండి. ఇప్పుడు చెప్తుంటేనే కనపడుతున్నారండి వీళ్ళు. చెప్పండి. నా పిల్లలు ఎవరైనా పెద్దలు వస్తే చెయ్యి దండ కట్టుకుని ఎదురుగుండా కూర్చుంటారండి అన్నవారు చేతులు ఎత్తండి. అందరూ ఆశ్చర్యపడిన వారే. ఆహా, ఎంత సంతోషమా కదా. కాదండి, ఏడాలండి, ఏడాలి. కంటికి మంటికి ఏకతారిగా ఏడాలమ్మ నవ్వేది కాదు ఇది. నా పిల్లోడు ప్రభువులాగా లేడు, మా అమ్మాయి మరియలాగా లేదు, నా అల్లుడు యోహాన్ లాగా లేడు, నా కోడలు రిబ్బకాలాగా లేదు. ఏడాలి. మరి ఎందుకు యేసు ప్రభువు నమ్ముకుంటాం? సరదాకా ఏడకోవడానిక ఆయన నమ్ముకోవడం? జాగ్రత్త. నువ్వు ఆశీర్దింపబడుతున్నావు, నీ గర్భఫలము ఆశీర్దింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? ప్రతి విషయాన్ని లోతుగా తీసుకోండి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. ఎలిజబెత్ అంటుంది, ఎలిజబెత్కి దేవుడే, జకర్యాకు దేవుడే, అందరికీ దేవుడే, నీకు దేవుడే, నాకు దేవుడే. నా దేవుడు తల్లి నా దగ్గరికి రావడం నాకు ఎంత భాగ్యం. దేవునిస్తూ మీకు యేసుక్రీస్తు విలువ తెలియక, యేసుక్రీస్తు కలిగి ఉన్న ముఖ సౌందర్యం మీ ముఖంలో కనబడదు. అది భాగ్యం అని అనుకుంటలేదు మీరు. అన్నిటికంటే భాగ్యం యేసుక్రీస్తుని కలిగి ఉండటం. దేవుని స్తోత్రం. అంతకన్నా భాగ్యం ఏమీ లేదు. ఆయన కలిగి ఉండటం కన్నా భాగ్యం అనేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. యేసుక్రీస్తుని కలిగి ఉన్నవారు దేవుణ్ణి కలిగి ఉన్నారు. హల్లెలూయా. నేను ఎంత అదృష్టవంతురాలు, నేను ఎంత భాగ్యవంతురాలు. ఎప్పుడన్నా అనుకున్నావా? యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను, నా అంత భాగ్యవంతురాలు ఎవరు లేరని మీరు ఎవరైనా ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదా? అనుకోకండి. ఎందుకంటే మీకు డబ్బే భాగ్యం, బంగారమే భాగ్యం, మేడే భాగ్యం కదా. సమస్త సృష్టికర్త నీ దగ్గర ఉంటే ఈ దరిద్రాన్ని చూసి సంతోషం ఏంటి నీకు? ఏది భాగ్యం? యేసుని కలిగి ఉండటం కన్నా భాగ్యం ఇంకోటి ఏది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చిందంటే దేవుడికి నా మీద ఎంత ఇష్టం, దేవుడికి నా మీద ఎంత కృప. పైగా నా గర్భంలో బిడ్డ గొంతులేస్తున్నాడు, నాకు ఎంత ఆనందం. ఆ రోజున ఆ ఎలిజబెత్ యొక్క ఆనందాన్ని మనం కొలవలేమండి. మీ ముఖాల్లో ఆనందం కనిపించాలండి. 7 కోట్ల ముఖాలు వేసుకుని ఉండకూడదండి. నవ్వుతూ ఉండాలండి, సంతోషంగా ఉండాలండి. ఏదో పోగొట్టుకున్న దానిలో కూర్చోవద్దండి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కూర్చోవద్దు. కానీ మనం యేసును సంపాదించుకున్నాం, లోకరక్షకుడు సంపాదించుకున్నాం, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం ఘనంగా దేవుళ్ళు అతిశయముగా మనం జీవించాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. కానీ ముఖంలో అలా కనపడతలేదు, అన్ని పోగొట్టుకున్నట్టు, ఏదో ఎవరికో దానం చేసేసి లేకపోతే ఎవరో మోసం చేసి తీసుకుపోయినట్టు ఆ ముఖాలు చూడండి. నేను యేసుని కలిగి ఉన్నానని కుడిచే ఎత్తి సంతోషంగా గట్టిగా చెప్పద్దు, కలలు చెప్పద్దు. నేను ఎవరిని కలిగి ఉన్నాను? నేను యేసుని, నేను గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాను. వెండి బంగారాల కన్నా ఎవరు చూపలే
దేవుడిని, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండి ఒక పనికి మారినోడిని చూసి ఓ సంతోషపడిపోతావు. ఆడెందుకు పనికిరాడు, నీ వెనకాల గోతులు చెప్తాడు, ఆడి ముఖం చూసి నీకు ఎంత సంతోషం అయిపోతుందో, నిన్ను మోసం చేసిన వాడిని చూసి నీకు ఎంత ఆనందం అయిపోతావు, నీ గురించి ప్రాణం ఇచ్చిన వాడి గురించి నీకు సంతోషం కలగదు. ఎప్పుడు సంతోషంగా ఉండమనందు బైబిల్. యేసయ్యని కలిగి ఉంటే ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు సంతోషమే. మీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. యేసయ్యను సంపాదించుకోండి, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనటం కాదు, యేసయ్యను సంపాదించుకోండి, హృదయంలో భద్రం చేసుకోండి ఆయన్ని. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. హల్లెలూయా. నువ్వు వచ్చావు, నాకు వందనాలు అన్నావు. నీ మాట వినబడేటప్పటికీ నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేశాను. ఇక్కడ మీరు చూస్తే ఎలిజబెత్కి ఎంత ఆనందం కలుగుతుందో, అది పర్వాలేదు, పెద్ద ఆవిడ, తెలివైన ఆవిడ, పోనీ జ్ఞానం గల ఆవిడ. ఎలిజబెత్కి ఎంత సంతోషం అయితే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువుకి అంత సంతోషం ఏంటంటే, మొత్తం గర్భం అంతా తిరిగేస్తున్నాడు, గుండ్రంగా గంతులేస్తున్నాడు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే కనుక అప్పటికప్పుడు బయటకు వచ్చేసేసి యేసుప్రభుకి జయ అందాం అనుకుంటున్నాడు ఆ పొట్టోడు. దేవునిస్తూ మరి మన పొట్టోడు అంటాడు యేసుప్రభుకి జయ, మనోడు అంటుందా యేసుప్రభుకి జయ అని? ఏమో నేను ఎప్పుడు అనలేదు, నేను లేనప్పుడు అంటున్నా. అంటాడా నీ కొడుకు? అంటాడమ్మా? ఎప్పుడు ఎవరు కనపడకుండా అంటారా? చెప్పండి. మీ పిల్లలందరూ యేసుప్రభుని చూసి అంతలేస్తారా? చూసారండి, బ్రహ్మాండంగా పెంచుతున్నారు కదా, అద్భుతంగా పెంచుతున్నారు, చాలా ఆశీర్వాదకరంగా పెంచుతున్నారండి, చాలా సంతోషం. చూసారా, నా గర్భంలో శిశువు గంతులు వేయించున్నాడు. లోతైన సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ యేసు ప్రభుని చూచి అందరూ ఆనందిస్తున్నారు. మరి అలాంటి యేసు ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు ఎలా గంతులు వేయాలి? నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి, నీ పిల్లలు ఎంత ఆనందంగా ఉండాలి, నీ గృహం ఎంత సమాధానంగా ఉండాలి, నీ కుటుంబం ఎంత సమాధానంగా ఉండాలి, నీ సంఘం ఎంత సమాధానంగా ఉండాలి, నీ సువార్త ఎంత సంతోషంగా ఉండాలి, నీ జీవితం ఎంత ఆనందంగా ఉండాలి. ఎవరిని కలిగి ఉంటే? యేసయ్యను. ఒకసారి ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. అన్నిటికంటే గొప్పది యేసయ్యను కలిగి ఉండటం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదట దేవుడు గబ్రియల్ అనే దూతను మరియ దగ్గరికి పంపించినప్పుడు మరియ ఆ గబ్రియల్ మాటలు నమ్మలేదనుకోండి. నేను నమ్మనండి, నాకు గర్భం ఏంటి, దేవుడేంటి, నాకు పిల్లడు పుడతాం ఏంటి, నాకు లోకరక్షకుడు ఏంటి, నేను నమ్మనండి అందనుకోండి, చరిత్రలే లేదు. దేవుని స్తోత్రం. ఏం చేసింది ఆవిడ? దేవుని మాటలు ఏం చేసింది? నమ్మింది. మీ జీవితంలో కూడా నేర్చుకోండి. బైబిల్లో వచ్చే వాగ్దానాలను మనం నమ్మాలి, దేవుని మాటలను మనం నమ్మాలి. నమ్మింది కనుక ధన్యురాలయ్యింది. చెప్పండి, అందరూ చెప్పండి. మరి మీరు దేవుడి మాటలు నమ్మినప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది. పనికి మాలిన మాటలు నమ్ముతారు, దేవుని మాటలు నమ్మరు, దేవుని మాటలు హృదయంలోకి తీసుకోరు. అమ్మ దేవుడు చెప్తున్నాడండి అని నేను కాదు, ఎవరితో అని చెప్తున్నాడు అనుకోండి, మా ఆయన ఇంకా చెప్పలేదండి అంటుంది. అలా ఆయన చెప్పాలి ఆవిడ. అమ్మ దేవుడు నీకు ఐశ్వర్యం వస్తుందని చెప్తున్నాడు అమ్మ అంటే, మా ఆయన ఇంకా చెప్పలేదు కదండి, మీ ఆయన చెప్పాలి. ఎవరు చెప్తే నమ్ముతావు నువ్వు? దేవుడు చెప్తే నమ్మవు. ఎవరు చెప్పాలి? అమ్మ మిమ్మల్ని దేవుడు సేవ చేయమంటున్నాడు అంటే, మా అత్తగారు ఇంకా చెప్పలేదు కదండి, మా తోటి కూడా ఇంకా చెప్పలేదు కదండి. అవన్నీ పక్కన పెడితే అసలు నా మనసులోకి ఇంకా రాలేదు కదండి. ఇలాగంతా మరియ అందా దయాప్రాప్తురాడ నీకు శుభము, నీకు అర్థాన్న లోకరక్షకుడు పట్టుపోతున్నాడు అంటే, ప్రభు మాట చొప్పున నాకు జరుగునుగా అంతే. దేవుని స్తోత్రం. అలా అన్నారు ఎప్పుడైనా మీరు? భయం అలాగంటే
ఈ సంబంధం దేవుడు తీసుకొచ్చాడు అన్నాం అనుకో, అవును కాదు అన్ని అనుమానాలే. మన జీవితమే పెద్ద సందేహం, నమ్మకం లేదు మనకి. యేసుప్రభు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ, నమ్మకుండా నీ జీవితంలో దేవుడు ఏ కార్యము చేయలేడు. దేవుని స్తోత్రం. కార్యాలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి నీ జీవితంలో? అనుకున్న కార్యాలు ఎందుకు ఆగిపోతున్నాయి? ఎందుకు ఓడిపోతున్నావు? దేవుని యందు నీకు ఆనందం లేదు, దేవుని యందు నీకు నమ్మకం లేదు, దేవుని మాట మీద నా నమ్మకం లేదు. అడిగావు నువ్వు దేవుణ్ణి, ఇది చేయొచ్చా అని అడిగావు నువ్వు దేవుణ్ణి. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ఫెయిల్ అయిపోయి ఓడిపోయిన ముఖంతో కూర్చున్నావు చాలా విషయాల్లో. మరి ఇక్కడ చూడండి, నువ్వు నమ్మావు, నువ్వు ధన్యురాలివి. ఇంకొక మాట అంటుంది ఇక్కడ, ముగిస్తున్నాను. నువ్వు నమ్మావు, నువ్వు ధన్యురాలివి. చెప్పండి అందరూ, నువ్వు ఎవరిని నమ్మావు? దేవుని. చెప్పండి, దేవుని మాటలు. దాంట్లో నాకు ఏమైనా లాభం ఉందా? అడుగు. దేవుడి మాటలు నమ్మటం వల్ల నాకు ఏంటంటే లాభం? అడగండి. అది కూడా నువ్వు నమ్మావు, ధన్యురాలివి కనుక. ఆఖరి మాట ఏంటో తెలుసా? నువ్వు నమ్మావు, ధన్యురాలివి కనుక నీ జీవితంలో దేవుడి మాటలన్నీ జరిగిపోతాయి. అంత దేవుని స్తోత్రం. చూసారండి, దేవుని మాట నీ జీవితంలో జరగాలంటే నువ్వు నువ్వు ధన్యుడివి. భయంకరమైన పరిస్థితులు పడున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ చరిత్ర మారుస్తాను, లేఖ వెలుగొచ్చింది అన్నాడు. చేశాడా లేదా? దేవుని గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటను ఏం చేయాలి? అబ్రహాము దేవుణ్ణి, అది దేవుడు అతనికి నీతిగా ఎంచదు. మనలో చాలా మంది విపరీతమైన తెలివితేటలు, బుర్ర అంతా చిన్న మెదడు, పెద్ద మెదడు, కొన్ని లక్షల విషయాలతో నిండిపోయి ఉంటుంది మన బుర్ర. అంచేత దేవుడు చెప్పే మాటలు, దేవుడి మాటలు బాగానే ఉన్నాయి కానండి, అయిపోయింది నీ బతుకు, నీ జీవితం అయిపోయింది. అక్కడతో క్లోజ్ అయిపోయింది. కానీ అన్నావు చూడు, పోయి. మరియ కానీ అందా, ఎలిజబెత్ కానీ అందా? కానీ అనలేదు వాళ్ళు, జరుగునుగాక అన్నారు. దేవుని స్తోత్రం. నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ మార్గములో నేను నడచునుగాక, నీ మార్గములో నేను నడచునుగాక, ప్రభు నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ మార్గములో నేను నడచునుగాక, నీ మార్గములో నేను నడచునుగాక, ఈ లోకములో ఎన్ని అడ్డములున్నా, ఈ లోకములో ఎన్ని అడ్డములున్నా, పరలోక అధికారం నాకున్నది, పరలోక అధికారం నాకున్నది, అణచివేయును కాల్చివేయును, అణచివేయును కాల్చివేయును, పరలోకం వరకు నన్ను నడిపించును, పరలోకం వరకు నన్ను నడిపించును, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, ఈ మార్గములో నేను నడుచునుగాక. నీ మార్గములో నేను నడుచునుగాక. 4 రోజుల కింద తెల్లారి కలిసి పాట పాడేస్తున్నాను. ఇప్పుడు మేము ముందు పాడేది కొత్త పాట, తెల్లారి ఎక్కడ పాడేస్తున్నాను. ఎక్కడో నీ చిత్తం జరిగిపోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ అద్భుతమైన వర్తమానం బట్టి స్తోత్రాలు. దేవరత్న గారి కుటుంబాన్ని దీవించి, చంద్రం గారి కుటుంబాన్ని దీవించి, అందరిని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డ విషయంలో మీ సహాయం అనుగ్రహించి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి జీవించమని, వచ్చిన సంఘాన్ని సహకరిస్తున్న వాయిద్యాలు సహకరిస్తున్న
పిల్లలను దీవించి జరగబోయే క్రిస్మస్ ఆరాధనలన్నీ కూడా ఇంకా అద్భుతంగా ఇంకా లోతైన సత్యాలతో ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి తొందరగా.